శాంసంగ్ అంటే ఫోనే అనుకుంటున్నారా? అది కేవలం ఫోన్ కాదు, ప్రపంచంలోనే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఒక కంట్రీని ప్రపంచ పటంలో నిలబెట్టిన స్టోరీ. అదేంటో ఇవాళ తెలుసుకుందాం. ఇయర్ 1938 లీ బ్యాంగ్ షుల్ అనే ఈ మనిషి ఎండిపోయిన చేపలు, నూడిల్స్ అమ్ముకుంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అదే శాంసంగ్. 1960s టీవీ, 1970s షిప్ బిల్డింగ్, 1980s సెమీ కండక్టర్, 1990s మొబైల్, 2000s వచ్చే వరకే ఇప్పటి వరకు వరల్డ్స్ నెంబర్ 1 ఆండ్రాయిడ్ ఫోన్ సెల్లర్. జస్ట్ ఒక శాంసంగే సౌత్ కొరియా జీడిపికి 20% కంట్రిబ్యూట్ చేస్తుంది. శాంసంగ్ వరల్డ్స్ నెంబర్ 1 చిప్ మ్యానుఫ్యాక్చరర్. అది యాపిల్ కైనా కావచ్చు, టెస్లా కార్స్ కైనా కావచ్చు. యాపిల్లో వాడే OLED స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది కూడా శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వరల్డ్స్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా కానివ్వండి, పెట్రోనా టవర్స్ కానివ్వండి, కట్టింది కూడా శాంసంగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ వరల్డ్స్ టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్. శాంసంగ్ బయోలాజిక్స్ కోవిడ్ వ్యాక్సిన్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. శాంసంగ్ హెవీ ఇండస్ట్రీ వరల్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షిప్ మ్యానుఫ్యాక్చరర్. అంతెందుకు మిసైల్స్, జెట్ ఇంజిన్స్, డిఫెన్స్ అన్ని శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఒక ఎండిపోయిన చేపలు అమ్ముకుంటూ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఇవాళ ప్రపంచ పటంలోనే కొరియాకు ఒక రికగ్నిషన్, మనందరికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు బికమ్ ద శాంసంగ్ ఆఫ్ ఇండియా?